లాస్ట్ 2 వీక్స్లో మూవీస్కి సంబంధించి వచ్చిన అప్కమింగ్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్, క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఫస్ట్ లుక్స్ ఇలా కొన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే ఫస్ట్ ఒకటి చెప్పాలి, అదే కొంచెం మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫుల్ హ్యాపీ. ముందుగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ 30 అండ్ ఎన్టీఆర్ 31 ఈ రెండిటికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ 30 పరంగా చూస్తే దేవరా అనే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్. ఇది వరకు ఇంకో గెటప్లో కనిపించారు ఎన్టీఆర్ యంగ్ లుక్లో, ఇప్పుడు సెకండ్ లుక్ దింపారు. అసలు ఆ పోస్టర్స్లోని ఎలివేషన్ డైలాగ్స్ అయితే పీక్స్ ఉన్నాయి. రక్తంతో తడిచి లోతున పాతుకుపోయిన కత్తులు, వాటికి చిక్కుకున్న శవాలు, ఎర్రగా రక్తంతో నిండిన సముద్రం, ఇవి చెప్తాయి అతని కథ ఏంటో. కొరటాల శివ ఇందులో మనుషుల కంటే మృగాలు ఎక్కువ ఉంటారు, ఎలాంటి వాటికి భయపడిన ఆ మృగాలు ఒక వ్యక్తిని చూసి భయపడ్డాయని ముందే చెప్పినట్టు అతని కంటే అతని కథే మరీ భయంకరంగా ఉంటది అని ఎలివేట్ చేశారు. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాలు, కత్తుల్ని చూస్తే ఫుల్ మాస్ ఫీస్ట్ అని చెప్పచ్చు. ఇక ఇప్పుడు అంతకు మించి ఇంకోటి, అదే ఎన్టీఆర్ 31. ఎన్టీఆర్ 31 విషయానికి వస్తే ఇది ఇంకా హైలైట్. ఇది వరకు ఎన్టీఆర్ పిక్ సైడ్ నుంచి చూపించారు, బట్ ఆ ఫుల్ పిక్చర్ అయితే వచ్చింది. ఈ లుక్ చాలా కొత్తగా ఉంది. అలాగే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ 2024లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్స్ అప్కమింగ్ 3 ప్రాజెక్ట్స్కి రిలేటెడ్గా కొన్ని మెయిన్ అప్డేట్స్ రిలీజ్ చేసింది ప్రొడక్షన్ టీమ్. అందులో రీమేక్ ఫిలిమ్స్ అయిన బ్రో అండ్ ఉస్తాద్ భగత్ సింగ్కి రిలేటెడ్గా టైటిల్ పోస్టర్స్, ఫస్ట్ లుక్స్, మోషన్ పోస్టర్ అండ్ గ్లిమ్స్ దింపారు. ఇక్కడ పాయింట్ వీటి గురించి కాదు. అయితే నేను ఏగరగా వెయిట్ చేస్తున్న మూవీ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలోని ఓజీ మూవీ గురించి అప్డేట్స్. ఆల్రెడీ షూట్ బిగిన్ అనే వీడియో చూసే ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఒక లుక్ వచ్చింది. అప్పుడెప్పుడో ఖుషి అండ్ నెక్స్ట్ కొన్ని మూవీస్లో, చివరిగా అన్నవరం మూవీలో మార్షల్ ఆర్ట్స్ కాస్ట్యూమ్లో కనిపించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో ఆ లుక్లో కనిపించబోతున్నారు. ఎంతైనా బ్యాక్డ్రాప్ అదే కదా మరి. సుజిత్ ఇంకా ఎన్నెన్ని సర్ప్రైజెస్ లోపల దాచారా అని ఫుల్ వెయిటింగ్. నెక్స్ట్ వన్ VD12. డైరెక్టర్ గౌతమ్ తిననూరి కాబట్టి ఈజీగా ఈ సినిమా మీద నమ్మకం పెట్టేసుకోవచ్చు. గౌతమ్కి హ్యాట్రిక్, తన కంటెంట్ ఎలాంటిది మరి. ఇప్పటికే రిలీజ్ అయిన ఒక పోస్టర్లో చూస్తే, నేనెవరిని మోసం చేశానో మీకు చెప్పడానికి ముందు నేనెక్కడి వాడినో నాకే తెలీదు అనే ఒక ఎనానిమస్ పై చేసిన కొటేషన్తో అట్ ద సేమ్ టైం పోలీస్ పర్సన్ ఫేస్కి బ్లాక్ క్లాత్ ఉండడం, ఒక్కసారిగా దింపిన ఈ పోస్టర్ అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇదే కాదు, రీసెంట్గా వచ్చిన ప్రీ లుక్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనానిమస్ పైలాగా ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ డెస్ట్రాయ్ చేయడానికి పేపర్ ష్రెడ్డర్ మిషన్ని యూజ్ చేశాక అందులోని ష్రెడ్డెడ్ పేపర్స్ని అతికించాక వచ్చిన దానిలాగా ఈ పోస్టర్ని చూసుకున్నారు. ఈసారి హై ఫీల్ ఇచ్చే థ్రిల్లర్ని విట్నెస్ చేస్తామనిపిస్తుంది. నెక్స్ట్ వన్ టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా ఫిల్మోగ్రఫీలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఇది వరకు టైగర్ని దూరం నుంచి చూపించిన పోస్టర్స్ వచ్చాయి, సరిగ్గా కనపడలేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ కూడా వచ్చింది. కంటి నుంచి చర్మంపై ఘాట్లు అన్నీ టైగర్నే గుర్తు చేస్తున్నాయి. ట్రూ స్టోరీ అండ్ క్రైమ్ బ్యాక్డ్రాప్ మామూలుగా ఉండదు. జింకల్ని కాదు, పులుల్ని వేటాడే పులి వేటకి సిద్ధమైనట్టు చూస్తున్న ఆ లుక్ అయితే అదిరింది. ఆఫ్టర్ సో మెనీ మూవీస్ రవితేజ లుక్స్ మొత్తం మార్చేశారు. ఐఆమ్ వెయిటింగ్. అండ్ ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా. ఇంకోటి ఏంటంటే విశ్వక్ సేన్స్ అప్కమింగ్ మూవీ VS11. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియో దింపారు, గ్రే క్యారెక్టర్ అని కూడా చెప్పారు. ఇంకా పూజా సెరమనీ కంప్లీట్ అయ్యి రీసెంట్గా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. రౌడీ ఫెల్లో, చల్ మోహన్ రంగా మూవీస్ని తీసిన లిరిసిస్ట్, రైటర్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ మూవీని తీయబోతున్నారు. అయితే ఇన్స్టాలో విశ్వక్ సేన్ ఒక పిక్ షేర్ చేశారు. గంగమ్మ తల్లి జాతర మొదలైంది, ఈసారి శివాలెత్తిపోద్ది అన్నారు. నిజమేనేమో అనిపిస్తుంది. లుక్స్ కూడా మార్చేశారు విశ్వక్. నెక్స్ట్ అప్డేట్, విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ దళపతి 68కి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేసింది ప్రొడక్షన్ టీం. ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ న్యూస్ పేపర్ క్రాస్ వర్డ్ పజిల్ని సాల్వ్ చేస్తూ కాస్ట్ అండ్ క్రూని నోట్ చేస్తూ ఉంటుంది. సో మూవీలో పజిల్ సాల్వ్ చేయటం కీ పాయింట్ అవుతుంది. అయితే ఇందులో ఒక పాయింట్ చెప్పాలి, అదే ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్. అంటే ఇక్కడ పజిల్ షీట్ని కేర్ఫుల్గా గమనిస్తే ఎన్టీఆర్ అని ఉంది. మరి మేకర్స్ ఏదో అనుకోకుండా పెట్టారా లేక ఫ్యూచర్ని ఆలోచించి పెట్టారో తెలీదు. ఈ దళపతి 68 మూవీ రిమైనింగ్ అప్డేట్స్ అన్ని ప్రజెంట్ ప్రాజెక్ట్ లియో కంప్లీట్ అయ్యాక రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక మరికొన్ని ఈ మధ్య వచ్చిన అప్డేట్స్ చూస్తే, నెంబర్ 1
ఆదిపురుష్ ట్రిబేకా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ షో క్యాన్సిల్డ్. అసలు ఎందుకు స్టార్ట్ చేశారో, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ట్రైలర్కి ముందు దాకా అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన 1 వీక్ దాకా కూడా నో చేంజ్, షో కన్ఫర్మ్ అనే అన్నారు. కానీ ఒక్కసారిగా 1 వీక్ బ్యాక్ క్యాన్సిల్ చేశారు. డైరెక్ట్గా నార్మల్గానే షో స్టార్ట్ చేస్తారంట. నెంబర్ 2, పూరి జగన్నాథ్స్ డబల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇస్మార్ట్ శంకరే అసలు ఎలా హిట్ అయిందో తెలియదు అనే లిస్ట్లో ఉంటే దానికి డబల్ ఇస్మార్ట్ అంటూ పూరి జగన్నాథ్ రావటమేంటో నాకు అర్థం కావట్లేదు. వద్దు పూరి గారు, ఏదైనా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి, ఫుల్ సపోర్ట్ ఇస్తా, టేజర్ ట్రైలర్ వచ్చేదాకా. మీకేమో గానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు దీనిపై. ఫస్ట్ పార్టే థియేటర్ నుంచి పారిపోయా, మళ్ళీ ఇంకా ఇది కూడానా? నెంబర్ 3, వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ కాంబోలో ఒక న్యూ మూవీ అనౌన్స్ చేశారు. ప్రజెంట్ డీక్యూ కేఓకే మూవీ వర్క్లో బిజీగా ఉన్నారు, పోస్ట్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. వెంకీ అట్లూరి ఫస్ట్ టైం యాక్షన్ మూవీ తీయబోతున్నారు ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్ ద్వారా. ఈసారి ఫారెన్ దాకా వెళ్లరంట, సౌత్ నుంచి నార్త్ ఇండియాకి వెళ్తారంట, పాన్ ఇండియాకి ప్లాన్ చేశారంట కూడా. నెంబర్ 4, మంచు మనోజ్ అప్కమింగ్ మూవీ పోస్టర్ అండ్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్. తన నుంచి రాబోయే ఫిలిమ్స్లో అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టైల్స్లో మూవీస్ ఉంటాయని ఆల్రెడీ చెప్పారు మనోజ్. జాన్యువరిలో అప్కమింగ్ మూవీలో ఒకటైన వాట్ ద ఫిష్కి సంబంధించి టైటిల్ దింపారు. ఇప్పుడు ఆ మూవీ యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇంకా ఎల్ఎస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా మనోజ్ ఒక ప్రాజెక్ట్కి ఓకే చెప్పారు కూడా. నెంబర్ 5, ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో రాబోతున్న లాల్ సలాంలో రజనీకాంత్ గారు క్యామియో చేయబోతున్నట్టు న్యూస్ ముందే వచ్చింది. దానికి రిలేటెడ్గా ఫస్ట్ లుక్ ఒకటి దింపారు. నెంబర్ 6, బోయపాటి ర్యాపో ఫస్ట్ థండర్. ఫస్ట్ థండర్ అంటూ ఒక వీడియో దింపారు, లైక్ గ్లిమ్స్ లాగా. ఇంకా ఎన్ని థండర్లు వస్తాయో మరి. అదిగో ఒక్క గుద్దుకే గాల్లోకి బాడీస్ లెగుస్తున్నాయి మళ్ళీ, అవే పాత గుర్తులు. అయినా ఈ థండర్లో గ్రైండర్లో ఏంటండి? సరే, క్రియేటివిటీ అంటారేమో, ఆ క్రియేటివిటీ సినిమాలో ఉంటే ఐఆమ్ రెడీ. ర్యాపో బోయపాటి పాన్ ఇండియా ఫిలిం, ఇంకా టైటిల్ పెట్టలేదు, రానున్న రోజుల్లో వస్తుంది. సో ఇవి లాస్ట్ 2 వీక్స్లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్. ఈ లిస్ట్లో మీరే మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. నచ్చితే అర్జెంటుగా లైక్ కొట్టేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.